Hello everyone, welcome to my channel Programming by Bindu. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్, ట్రిక్కీ ప్రోగ్రామ్స్. సో ఇంటర్వ్యూస్ లో ఎక్కువగా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మీద ట్రిక్కీ ప్రోగ్రామ్స్ ఇస్తారు. అవి రిటర్న్ ఎగ్జామ్ కి కావచ్చు, లేదంటే ఇంటర్వ్యూ పరంగా కావచ్చు. ఓకే, ఆ ట్రిక్కీ ప్రోగ్రామ్స్ ని షార్ట్ కట్ లో మనం ఎంత ఫాస్ట్ గా ఎలా చేస్తామో అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఓకేనా? సో అవి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనం చెప్పుకోబోయే ముందు ఫస్ట్ నేను ఒక జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మీద. తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్లస్ ప్లస్ ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం, మైనస్ మైనస్ ని డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం అనమాట. ఓకే, సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ లో. ఓకే, సో ఇక్కడ ప్లస్ ప్లస్ ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం, మైనస్ మైనస్ ని డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. సో ప్లస్ ప్లస్ ఏ అంటే మనం ఈ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ని టూ వేస్ లో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం అనే దాని మీద బేస్ అయ్యి మనకు టూ టైప్స్ గా డివిజన్ అయినాయి, ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అని చెప్పేసి అని. ఇప్పుడు మనం ఆ ఇంక్రిమెంట్ ఆపరేటర్ కావచ్చు, లేదంటే డిక్రిమెంట్ ఆపరేటర్ కావచ్చు, ఒక వేరియబుల్ కి బిఫోర్ ఇచ్చామనుకోండి ఇలాగా, దీన్ని ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం, దీన్ని ప్రీఫిక్స్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. అదే మనం ఒక వేరియబుల్ తర్వాత ఇచ్చామనుకోండి, పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏంటంటే ఫస్ట్ మనకు ఆ వాల్యూ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయిన తర్వాత ఆ న్యూ వాల్యూ ఎవాల్యుయేట్ అయిన తర్వాత వచ్చిన న్యూ వాల్యూ ఉంటుంది కదా, అది సబ్స్టిట్యూట్ అవటం అనేది జరుగుతుంది అనమాట ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ లో. అది మనం పోస్ట్ ఫిక్స్ తీసుకుంటే కనుక ఫస్ట్ ఓల్డ్ వాల్యూ, ఆ వేరియబుల్ యొక్క ఓల్డ్ వాల్యూ ఫస్ట్ సబ్స్టిట్యూట్ అయిపోయి ఇంటర్నల్ గా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ జరగటం అనేది జరుగుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు సింపుల్ గా నేను ప్రియారిటీస్ ఒకసారి చెప్తాను. ప్రియారిటీ ఆఫ్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా మనకు పెరాంథసిస్ కి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఈ యునరీ ప్లస్ యునరీ మైనస్ అనమాట. ఇవి అడిషన్ సబ్స్ట్రాక్షన్ కాదు, యునరీ ప్లస్ యునరీ మైనస్. అంటే నేను ఒక నంబర్ ని నెగేట్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను -10 అని చెప్పి పెడతానా, లేదంటే పాజిటివ్ చేయాలనుకోండి +10 అని పెడతానా, దాన్ని మనం యునరీ ప్లస్ యునరీ మైనస్ అంటాం. ఇది వన్స్ కాంప్లిమెంట్, ఇది ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్, ప్రీఫిక్స్ డిక్రిమెంట్ అన్నమాట. అంటే ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీఫిక్స్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కి సెకండ్ ప్రియారిటీ ఉంటుంది. తర్వాత మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్, తర్వాత అడిషన్ సబ్స్ట్రాక్షన్, తర్వాత లెస్ దాన్, గ్రేటర్ దాన్, అన్ని రిలేషనల్ ఆపరేటర్స్, ఈక్వాలిటీ ఆపరేటర్స్, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, కండిషనల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. ఆఫ్టర్ దట్ పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కి ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ 4 అన్నమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మీద ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ చెప్తున్నాం కదా, సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆపరేటర్స్ ఇవే అన్నమాట. వీటి ప్రియారిటీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు కూడా ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్, ప్రీఫిక్స్ డిక్రిమెంట్ కి వస్తుంది ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ ప్రియారిటీస్ మనం అడిషన్, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి ఏవైనా యూస్ చేస్తాం కదా ఎక్స్ప్రెషన్ లో, వాటికి వెళ్తుంది. నెక్స్ట్ ప్రియారిటీ అసైన్మెంట్ ఆపరేటర్ కి వెళ్తుంది. ఫోర్త్ ప్రియారిటీ పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళిపోదాం. సో జనరల్ గా మనం ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేస్తాం కదా, దానివల్ల యూజ్ ఏంటి అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ వేరియబుల్ కి ఒక ఆల్రెడీ ఉన్న ఒక వాల్యూకి 1 ని యాడ్ చేస్తుంది. అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ యాడ్స్ 1 టు ద ప్రీవియస్ వాల్యూ ఆఫ్ వేరియబుల్. డిక్రిమెంట్ ఆపరేటర్ సబ్స్ట్రాక్ట్స్ 1 ఫ్రమ్ ద ప్రీవియస్ వాల్యూ ఆఫ్ వేరియబుల్. అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఆల్రెడీ వేరియబుల్ లో ఉన్న వాల్యూకి 1 ని యాడ్ చేస్తుంది, డిక్రిమెంట్ ఆపరేటర్ సబ్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, కానీ ఇది ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, ఇది ప్రీఫిక్స్ డిక్రిమెంట్, ఇది పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ కదా. మనం వేటికి కూడా అసైన్ చెయ్యకుండా డైరెక్ట్ గా యూజ్ చేసినట్టయితే గనక ప్రీఫిక్స్ కి పోస్ట్ ఫిక్స్ కి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదన్నమాట. రెండు కూడా సేమ్ రిజల్టే ఇస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇక్కడ. ఇప్పుడు నేను ఇంట్ a = 5 అంటాను. ఓకే, ఇప్పుడు a++ అని రాస్తాను. a++ అని రాసి నేను ఏ వాల్యూని printf అని చెప్పి డిస్ప్లే చేశాను అనుకోండి, a = అని
%LD ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చి ఏ వాల్యూ డిస్ప్లే చేస్తే ఇది ఏ ప్లస్ ప్లస్ కదా. మనం ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ని, అది పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, ఎందుకంటే వేరియబుల్ తర్వాత ప్లేస్ చేశాం కాబట్టి ఇది పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో మనకు ఇక్కడ మనం ఈ వాల్యూని దేనికి అసైన్ చేయట్లేదు కదా, డైరెక్ట్ గా ప్లేస్ చేసాము, అవునా. సో మనం అసైన్ చెయ్యనంత వరకు ప్రీఫిక్స్ కి పోస్ట్ ఫిక్స్ కి డిఫరెన్స్ ఏమీ ఉండదు, రెండు కూడా సేమ్ రిజల్టే ఇస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏ వాల్యూ 5 తీసుకున్నా, 5 తీసుకొని ఏ ప్లస్ ప్లస్ అంటున్నా, అప్పుడు అది ఏమైంటుంది 6 అయింటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేశాను అనుకోండి, నాకు 6 ప్రింట్ అవుతుంది అనమాట. అదే నెక్స్ట్ ఇక్కడ నేను ఏ ప్లస్ ప్లస్ కాకుండా ప్లస్ ప్లస్ ఏ యూజ్ చేశాను అనుకోండి, ప్లస్ ప్లస్ ఏ యూజ్ చేశాను, ఇప్పుడు కూడా నాకు ఏం ప్రింట్ అవుతుందంటే 6 ప్రింట్ అవుతుంది. అంటే మీరు అసైన్ చెయ్యనంత వరకు ప్రీఫిక్స్ కి పోస్ట్ ఫిక్స్ కి డిఫరెన్స్ ఏమీ లేదు, రెండు కూడా సేమ్ రిజల్టే వస్తుంది అనమాట. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, మనం జనరల్ గా ఏవైనా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే టర్బోస్ ఎడిటరో, కోడ్ బ్లాక్స్ లేదంటే డెవ్ C++ ఏదో ఒకటి యూజ్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం ప్రోగ్రామ్స్. కానీ నా టీచింగ్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనం ఎడిటర్ ని టచ్ చెయ్యకుండా అవుట్పుట్ చెప్పగలగాలి, ఆ లాజికల్ స్కిల్స్ ని మనం పెంచుకోవాలి. ఓకే, ఎడిటర్ ని టచ్ చేయకూడదు, కానీ మనం అవుట్పుట్ చెప్పగలగాలి. ఎడిటర్ లో నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది ప్రోగ్రామ్ ని చూసి చెప్పగలిగే టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే కనుక వీ షుడ్ బికమ్ అ పర్ఫెక్ట్ ప్రోగ్రామర్. అప్పుడు మనం ఏ లాంగ్వేజ్ అయినా చాలా ఈజీగా విత్ ఇన్ డేస్ లో మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఆ టాలెంట్ ఎప్పుడు కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో అదే నేను ఇక్కడ మీకు చూపించబోతున్నా. నేను ఏ ఎగ్జాంపుల్ ని కూడా ఇక్కడ ఎడిటర్ లో ఎగ్జిక్యూట్ చెయ్యను, మీరు మరీ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, లిజన్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అర్థమైంది కదా, నేను ఇక్కడ డైరెక్ట్ గా దేనికి అసైన్ చేయకుండా నేను ఏ ప్లస్ ప్లస్ రాస్తే గనుక రెండు కూడా మనకు సేమ్ రిజల్ట్ ఇస్తుంది. సరే, ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చిన్నవి చూపిస్తాను. నేను రెండు వేరియబుల్స్ తీసుకుంటున్నా, ఏ అని బి అని రెండు వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఏలోకి 1 వాల్యూని అసైన్ చేశా, b ++ a అంటున్నా. ఇప్పుడు మనకు b ++ a అంటే ఇది ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ కదా, వేరియబుల్ కన్నా బిఫోర్ పెట్టాను, అవునా. అప్పుడు ఏమవుతుంది, ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చిన న్యూ వాల్యూ వచ్చి b లో స్టోర్ అవుతుంది. అంటే అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, దీనికి ఏ వాల్యూ 2నే ఉంటుంది, b వాల్యూ కూడా 2నే ఉంటుంది అనమాట. అర్థమైందా. ఇప్పుడు ఏ 1 ఉంటే గనక b ++ a పెడితే ఫస్ట్ ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంది కాబట్టి ఏ వాల్యూ 2 అయింది, ఆ 2 వచ్చి ఏలో ఉన్న 2 వచ్చి b లో స్టోర్ అయింది. అప్పుడు a2 ఉంది, b2 ఉంది. సేమ్ అదే గనక నేను ఇలా ప్లేస్ చేశాను అనుకోండి, b అని చెప్పేసి అని. సో b అని a++ అన్నాను అనుకోండి, ఏ 1 ఉంది. ఓకే, కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను, a++ అంటే పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్ కదా, ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ ఏంటి 1 కదా, ఆ 1 వచ్చి బిలోకి. ఇది ఒక్కొక్కటి సపరేట్ ఎగ్జాంపుల్స్ అండి, ఇవన్నీ కూడా సపరేట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు ఏలో 1 ఉంది, ఆ 1 వచ్చి ఫస్ట్ బిలోకి స్టోర్ అవుతుంది అనమాట. అంటే బిలోకి ఇప్పుడు 1 వచ్చేసి ఉంటుంది, తర్వాత ఇంటర్నల్ గా ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఏ ఏమవుతుంది 2 అవుతుంది అనమాట. అది అవుట్పుట్ దీనికి. ఓకే, సో తర్వాత ఇక్కడ చూడండి b అని చెప్పేసి -a రాసా. అంటే ఫస్ట్ ఏమవుతుంది, ఇది ప్రీఫిక్స్ డిక్రిమెంట్ కదా, ఫస్ట్ డిక్రిమెంట్ అయ్యి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో a కి అది వచ్చి b లో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ డిక్రిమెంట్ అవుతుంది, ఏ వాల్యూ 1 ఉంది కదా, అది 1 డిక్రిమెంట్ అవుతే ఏమవుతుంది, ఏ వాల్యూ 0 అవుతుంది. ఏ 0 అవుతుంది, అదే 0 వచ్చి b లో స్టోర్ అవుతుంది అనమాట. అర్థమైందా. సో ప్రీఫిక్స్ అంటే ఫస్ట్ ఆ ఎవాల్యుయేషన్ జరిగి వచ్చిన న్యూ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. పోస్ట్ ఫిక్స్ అంటే అట్లా కాదు, ఫస్ట్ ఓల్డ్ వాల్యూ స్టోర్ అయిపోయి వేరియబుల్ లోకి, తర్వాత లోపల ఇంక్రిమెంట్ ఆ డిక్రిమెంట్ జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. b a అన్నాం అనుకోండి, ఏ వాల్యూ ఫస్ట్ ఎంత చెప్పండి 1 కదా, అది b లోకి ఫస్ట్ అసైన్ అయిపోతుంది. ఇంటర్నల్ గా డిక్రిమెంట్ అవుతుంది, ఏ వాల్యూ 1 యూజ్ చేశాం కాబట్టి 1 వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలో 1 ఉంది, 1 - 1 ఏమవుతుంది 0 అవుతుంది. అప్పుడు ఏలోకి 0 వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఒక పర్టికులర్ టైప్స్. ఓకేనా. సో ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, ప్రీఫిక్స్ డిక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ అనమాట. ఇలా వేరియబుల్స్ కి అసైన్ అయితేనే ప్రీఫిక్స్ కి పోస్ట్ ఫిక్స్ కి మీకు డిఫరెన్స్ అర్థం అవుతుంది.
ఓకే, అలా కాకుండా ఇలా డైరెక్ట్ గా రాస్తే గనక ప్రీఫిక్స్ కి పోస్ట్ ఫిక్స్ కి డిఫరెన్స్ ఏమీ లేదు, రెండు కూడా సేమ్ అవుట్పుట్ ఇస్తాయన్నమాట. ఇకపోతే మనం మన ట్రిక్కీ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు ఎవరైతే గనక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారో, ఎవరైతే న్యూ వ్యూవర్స్ చూస్తూ ఉంటారో నా వీడియోస్ ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ మీరు వాచ్ చేస్తారు. ఫైన్. సో ఎగ్జాంపుల్ 1 ఇక్కడ ఏంటి అంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం. ఇక్కడ నేను ప్లస్ ప్లస్ ఏ ప్లస్ 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 ఏ ప్లస్ 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 ఏ అంటున్నా. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ లోనే చెప్పాను నేను ప్రియారిటీస్ చెప్పేటప్పుడు. ఫస్ట్ ప్రియారిటీ ప్రీఫిక్స్ కి వస్తుంది. ఓకే, అది ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ కావచ్చు, డిక్రిమెంట్ కావచ్చు. తర్వాత ప్లస్ కి, మైనస్ కి, ఆస్ట్రిక్ ఇటువంటి వాటికంతా వస్తుంది. అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వీటికి. తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ కి నెక్స్ట్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ. లాస్ట్ ప్రియారిటీ పోస్ట్ ఫిక్స్ కి వస్తుంది. అంటే పోస్ట్ ఫిక్స్ ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్, ప్రీఫిక్స్ డిక్రిమెంట్. ఇక్కడ పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ అన్నమాట. అర్థమైంది కదా? సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ 4 పాయింట్స్ గుర్తుంటే అసలు ఎటువంటి ప్రోగ్రామ్ అయినా 1 minute లో మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ కదా, ప్రీఫిక్స్ డిక్రిమెంట్ దానికి ఫస్ట్ ప్రియారిటీ, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కి సెకండ్ ప్రియారిటీ. ఓకే, సో ఇక్కడ ఈ అసైన్మెంట్ కి థర్డ్ ప్రియారిటీ. నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ కి. ఇక్కడ ప్లస్ మైనస్ ఆస్ట్రిక్ ఉంది కదా, మరి ప్రియారిటీ దేనికి? ఫస్ట్ ప్రియారిటీ ఆస్ట్రిక్ కే వెళ్తుంది. ఒకవేళ మీరు మల్టిప్లికేషన్ యూస్ చేస్తే గనక ఫస్ట్ ప్రియారిటీ ఆస్ట్రిక్ కే వెళ్తుంది అనమాట. ఓకేనా? ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని పెడుతున్నా. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి ఏ ఎంత తీసుకున్నాను? యాక్చువల్ గా ఏ 1 తీసుకున్నా. ఓకేనా? ఏ 1 తీసుకొని ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఏ ప్లస్ 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 ఏ ప్లస్ 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 ఏ అంటున్నా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్ని ప్రీఫిక్స్లు ఉన్నాయి? 3 ప్రీఫిక్స్లు ఉన్నాయి. 3 టైమ్స్ ఇంక్రిమెంట్ చేసేయండి ఫస్ట్. అంటే ఏ 1 ఉంది కదా, 2 3 4 3 సార్లు ప్రీఫిక్స్లు ఉంది కదా, అంటే ఫస్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, 3 టైమ్స్ ఇంక్రిమెంట్ చేయాలా. ఏ 1 ఉంది, 2 3 4 అయిపోయింది. 3 సార్లు ఇంక్రిమెంట్ చేసినా ఏ వాల్యూ 4 అయింది. ఓకేనా? ఆ 4 ని ఇక్కడ ప్లేస్ చేసేయండి. 4 ప్లస్ 4 ప్లస్ 4 ఎంత వచ్చింది? 12. అదే ఆన్సర్. 4 ప్లస్ 4 ప్లస్ 4 12 వచ్చింది ఆన్సర్. ఓకేనా? సరే, ఇప్పుడు ఇది చూడండి. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటున్నా. ఇక్కడ అన్ని ప్రీఫిక్స్లు కాబట్టి ఫాస్ట్ గా అయిపోయింది. మరి కొన్ని పోస్ట్ ఫిక్స్లు కూడా వస్తాయి కదా, అప్పుడేలాగా చేద్దాం. ఇప్పుడు ఏ 5 తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడేమో ప్రీఫిక్స్ డిక్రిమెంట్, ఇక్కడేమో పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్, ఇక్కడేమో ప్రీఫిక్స్ డిక్రిమెంట్. ఓకేనా? సో ఫస్ట్ నేను ప్రియారిటీ దేనికని చెప్పాను? ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు కూడా మనకు ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ కి, ప్రీఫిక్స్ డిక్రిమెంట్ కి. ఏ 5 ఉంది ఫస్ట్ ఇనిషియల్ గా. ఫస్ట్ ఏమవుతుంది? ఎన్ని ప్రీఫిక్స్ డిక్రిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అవునా? సో ఏ 5 ని ఏ 5 కదా 2 టైమ్స్ డిక్రిమెంట్ చేయండి. అంటే ఇక్కడ డిక్రిమెంట్ అయితే 4, ఇక్కడ డిక్రిమెంట్ అయితే 3. 2 టైమ్స్ ప్రీఫిక్స్ డిక్రిమెంట్ అప్లై అయిపోయింది. అంటే ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇది పోస్ట్ ఫిక్స్ కదా, సో మనకు సంబంధంలో లాస్ట్ లో ఎవాల్యుయేట్ అవుతుంది. ఫస్ట్ 3 ప్లేస్ చేసేయండి. 2 టైమ్స్ ప్రీఫిక్స్ డిక్రిమెంట్ అయిపోయింది కదా, 5 ఉంది ఏ 5. ఇక్కడ ఫస్ట్ టైం ప్రీఫిక్స్ డిక్రిమెంట్ అయితే 4 అయింది, ఇక్కడ సెకండ్ టైం ప్రీఫిక్స్ డిక్రిమెంట్ అయితే 3 అయింది. ఇప్పుడు ఆ 3 ని ఇక్కడ ప్లేస్ చేసేయండి 3 టైమ్స్. ఏ ప్లేస్ లో 3 టైమ్స్ ప్లేస్ చేశారు. ఎంత వచ్చింది? 3 ప్లస్ 3 ప్లస్ 3 9 వచ్చింది. అవునా? కానీ ఇదే కాదు ఆన్సర్. ఇంకొక పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ మిగులుంది. ఈ 9 వెళ్ళి ఏ లోకి స్టోర్ అయిపోయి ఉంటుంది. కానీ ఇంకో పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ పెండింగ్ ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ 1. ఆ పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ కూడా ఏ మీద ఎవాల్యుయేట్ అవ్వాలి కదా, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది అనమాట. అర్థమైందా? ఫైన్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి అంటే ఫైన్. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఒక పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్. ఫస్ట్ ప్రియారిటీ దేనికి? ప్రీఫిక్స్ కి. తర్వాత అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వీటికి. తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్. తర్వాత పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ గానీ, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ గానీ. అవునా? ఇక్కడ ఎన్ని ప్రీఫిక్స్లు ఉన్నాయి ఫస్ట్ చూసుకోండి. ఒక ప్రీఫిక్స్ ఉంది. సో ఏ 1 ఉంది కదా, ఒకసారి ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది.
2 ప్లేస్ చేసేయండి. ఇంకంతే ఒక్క ప్రీఫిక్సే ఉంది. సో 2 ప్లేస్ చేసేసాం 3 సార్లు. ఇప్పుడు ఎంత అయింది మనకు? 2 + 2 + 2 ఎంత అయింది? 6 అయింది. అవునా? ఇప్పుడు ఈ 6 వెళ్ళి ఆ ఏలోకి స్టోర్ అయిపోయింటుంది. ఓకే, కానీ ఇంకో 2 పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉన్నాయి కదా, ఆ 2 యాడ్ చేసుకోవాలి కదా 2 సార్లు. +1 +1 ఎంత అయింది? 8 ఇస్ ద ఆన్సర్. అంతే. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది కొంచెం డిఫరెంట్. ఇప్పటి వరకు మనం ఒక వేరియబుల్ మీదే చేసాం కాబట్టి ఫాస్ట్ గా చేసేసాం. కానీ ఇప్పుడు ఏంటి, 2 వేరియబుల్స్ మీద పర్ఫామ్ చేస్తున్నా. ఇక్కడ 2 వేరియబుల్స్ మీద పర్ఫామ్ చేస్తున్నా. ఓకేనా? సో ఇది ఎట్లా అవుట్పుట్ వస్తుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏబి తీసుకున్నా. ఫస్ట్ ఏలో ఎంత తీసుకున్నా, ఏకి బికి 50 అసైన్ చేశాను. ఓకేనా? నేను ఇక్కడ తీసుకుంటాను సపరేట్ గా. సో ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని మీకు అలా ప్లేస్ చేస్తున్నాను. ఏ బి 50 తీసుకున్నా కదా, ఫస్ట్ ఏ 50 పెట్టేసుకోండి. బి ఏలో 50 ఉంది, ఇక్కడ బిలో కూడా 50 ఉంది. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాము, ఏ = ఏ +++++ బి అంటున్నా. మీకు ఎన్నైనా వేరియబుల్స్ ఉండొచ్చు. ఇంతకు ముందన్ని మనకు ఓన్లీ ఏ ఉన్నాయి మేడం, మరి ఇక్కడ బి కూడా ఉంది కదా అంటే అవి ఏమైనా ఉండొచ్చు. మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటి, మనకు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఒక్కటే. ఫస్ట్ ప్రీఫిక్స్ కి ప్రియారిటీ, నెక్స్ట్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్, నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్. అంతే, అదొక్కటి గుర్తు పెట్టుకోండి. ఏ 50 బి 50. ఇప్పుడు ఏ = ఏ +++++ బి అంటున్నా. ఇక్కడ ఏం ప్రీఫిక్స్లు ఉన్నాయి చెప్పండి? ఒకటే ప్రీఫిక్స్, అది కూడా దేని మీద ఉంది? బి మీద ఉంది. అంటే ++బి అంటే ఫస్ట్ బి ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే అప్పుడు బి ఎంత అవుతుంది? 51 అవుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో ఏ = అని ఇక్కడ ఇంకా పోస్ట్ ఫిక్స్ కదా, ఇది మనకు సంబంధం లేదు, ఇప్పుడే జరగదు. ఏ వాల్యూ 50 ప్లేస్ చేసేయండి. ఫస్ట్ ఏ వాల్యూ 50 ప్లేస్ చేసేయండి. పోస్ట్ ఫిక్స్ మళ్ళీ కదా ఎవాల్యుయేట్ అయ్యేది. ప్లస్ బి ఆల్రెడీ ఎవాల్యుయేట్ అయిపోయింది కదా, ఎంత వచ్చింది? 51 కదా, 51 ప్లేస్ చేయండి. ఎంత వచ్చింది? 101 వచ్చింది. కానీ ఇక్కడ ఏ మీద ఇంకో పోస్ట్ ఫిక్స్ పెండింగ్ ఉంది. ఈ 101 వెళ్ళి ఏలో స్టోర్ అయిపోయి ఉంటుంది. కానీ ఏ వేరియబుల్ మీద ఇంకో పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ పెండింగ్ ఉంది. కాబట్టి ఈ 101 కి ఇంకో +1 యాడ్ చేసుకుంటే 102 వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏలో ఎంత ఉంటుంది? 102 ఉంటుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇప్పుడు బికి వచ్చేయండి. బికి వస్తే బి = ++a +b++ అంటున్నా. అంటే అర్థమైంది, ఇక్కడ ఎన్ని ప్రీఫిక్స్లు ఉన్నాయి? ఒకటే ప్రీఫిక్స్ ఉంది ఫస్ట్, అది ఫస్ట్ ఇంక్రీజ్ చేసుకోండి. ++a అంటున్నా కదా, అంటే 102 కాస్త ఏమవుతుంది? 103 అయింటుంది. ఓకేనా? ఆ 103 ఇక్కడ ప్లేస్ అయిపోతుంది ఫస్ట్. ప్లస్ b++ అంటున్నా. అప్పుడు బి ఎంత? బి 51 కదా ఆల్రెడీ, అది పోస్ట్ ఫిక్స్ కదా, అది పోస్ట్ ఫిక్స్ కదా, కాబట్టి బి వాల్యూ 51 యాజ్ యూజువల్ ప్లేస్ అయిపోతుంది. బి వాల్యూ 51. ఓకేనా? సో ఇప్పుడు ఎంత వచ్చింది? బి = 103 + 51 ఎంత? 154 అయింది. ఓకే, అదే ఈ 154 వెళ్ళి ఈ బిలో స్టోర్ అయిపోయి ఉంటుంది. కానీ బి మీద ఇంకో పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ పెండింగ్ ఉంది కదా, ఆ +1 యాడ్ అవుతుంది ఇక్కడ. బి ఎంత అవుతుంది? 155 అవుతుంది. అర్థమైందా? అదే అవుట్పుట్. సో డౌట్ ఉంది కదా, ఒక్కసారి మనం చేసేద్దాము, సో దట్ మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. సో వాయిడ్ మెయిన్ అని చెప్పేసి సో తీసుకొని నేను ఇక్కడ ఇంట్ a, b అనే వేరియబుల్స్ తీసుకొని తర్వాత CLR SCR పెడుతున్నాను. తర్వాత a = b = 50 స్టోర్ చేస్తున్నాను. మీకు జస్ట్ కన్ఫర్మేషన్ కోసం నేను ఇది ఒక ప్రోగ్రామ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, బట్ కానీ మనం ఎడిటర్ ని టచ్ చేయకుండానే ప్రోగ్రామ్స్ రాయగలగాలి. ఆ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుంటే ఎక్కడైనా సరే లాజిక్ ఒకటే, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ సింటాక్స్ డిఫర్ అవుతుంది తప్పనిచ్చి మనం లాజిక్ మాత్రం ఒకటే అప్లై చేస్తాం అనమాట ఎక్కడైనా సరే. ఓకే, సో కాబట్టి ఆ లాజిక్ అంతా కూడా మనం సిలోనే నేర్చుకోగలగాలి.
ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ మనం ప్రోగ్రామ్స్ మీద పెట్టడానికి మనకు పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? సో నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సో సంథింగ్ ఏదో ఒకటి incr2.c అని చెప్పి సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను కంపైల్ చేశాను, ఎర్రర్స్ ఏమీ లేవు. ఓకే, సో తర్వాత కంట్రోల్ F9 ఎగ్జిక్యూట్ చేశాను, ఆల్ట్ F5 ఫర్ రిజల్ట్. A103 B155 వచ్చిందా? అవునా? సో అంటే మనం చేసిన ప్రోగ్రామ్ కరెక్ట్, A103 B155 వచ్చింది. ఓకేనా? సరే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఎగ్జాంపుల్ 5. ఓకే, సో ఎగ్జాంపుల్ 5 ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ ఇచ్చేసాం మనం ఇక్కడ, కంట్రోల్ C, కంట్రోల్ V. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఏలో మనము 5 పెట్టాము అండ్ బి కూడా మనం 5 అసైన్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు ఏ వాల్యూ ఎలా అసైన్ అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ ఉంది, ఒక ప్రీఫిక్స్ డిక్రిమెంట్ ఉంది. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏదే వాల్యుయేట్ అవుతుందని చెప్పాను, ప్రీఫిక్స్. మైనస్ మైనస్ బి అంటున్నాను కాబట్టి బి ఫస్ట్ 4 అయిపోయి ఉంటుంది. ఏ వాల్యూ పోస్ట్ ఫిక్స్ కదా కాబట్టి 5 యాజ్ యూజువల్ ప్లేస్ అయ్యి ప్లస్ బి వాల్యూ ప్రీఫిక్స్ డిక్రిమెంట్ అయిపోయింది ఆల్రెడీ, ఆ 4 ప్లేస్ అవుతుంది. ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఆ 9 వెళ్ళి ఏలోకి స్టోర్ అవుతుంది, కానీ ఏ మీద ఇంకో పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ పెండింగ్ ఉంది. అవునా? సో కాబట్టి -1 అంటే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? 8 వస్తుంది అనమాట. సో అప్పుడు ఏలో ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు అని, ఇప్పుడు మైనస్ మైనస్ ఏ అంటే ఫస్ట్ ప్రీఫిక్స్ డిక్రిమెంట్ ఇక్కడ ఉంది కదా కాబట్టి ఏ ఫస్ట్ ఏమవుతుంది? డిక్రిమెంట్ అవుతుంది 7 కి, ఆ 7 వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది. ప్లస్ బి మైనస్ మైనస్ అంటున్నా, ఇదేంటి? పోస్ట్ ఫిక్స్ కదా, పోస్ట్ ఫిక్స్ ఇప్పుడే కాదు ఎవాల్యుయేట్ అయ్యేది, లాస్ట్ లో ఎవాల్యుయేట్ అవుతుంది. బి ఎంత వచ్చింది? 4 ఉంది కదా మనకు డిక్రిమెంట్ అయ్యాక, ఆ 4 ప్లేస్ అవుతుంది. 7 + 4 ఎంత? 11 వచ్చింది. బిలోకి వెళ్ళి 11 స్టోర్ అవుతుంది, కానీ బి మీద ఇంకొక పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ పెండింగ్ ఉంది కాబట్టి 11 - 1 అంటే మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది అనమాట. అంటే మనకు ఏ వాల్యూ ఏమో 7, బి వాల్యూ ఏమో 10 రిజల్ట్ అనమాట. ఓకేనా? A7 B10 దట్ ఈస్ ద అవుట్పుట్ హియర్. ఓకే, అర్థమైంది కదా? ఇక్కడ A8 వచ్చిందని చూస్తున్నారా? ఇక్కడ డిక్రిమెంట్ అయింది కదా మైనస్ మైనస్ ఏ అని, అప్పుడు A7 అయింది కదా, A7 B10 ఈస్ ద అవుట్పుట్ అనమాట ఈ ప్రోగ్రామ్ కి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. సో ఇక్కడ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు A1 తీసుకున్నాను, B3 తీసుకున్నా, ఇప్పుడు నేను 3 టైమ్స్ తీసుకుంటున్నా వేరియబుల్. సరే చేద్దాం అది కూడా. సో A1 తీసుకున్నాను, B3 తీసుకున్నాను. ఓకే, ఏలోకి 1 అసైన్ చేశాను, బిలోకి 3 అసైన్ చేశాను. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఎన్ని ప్రీఫిక్స్లు ఉన్నాయో చూసుకోండి. ఒక ప్రీఫిక్స్ ఉంది, అవునా? ఇక్కడ కూడా ఒక ప్రీఫిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది? ప్లస్ ప్లస్ ఏ అంటున్నా, ఫస్ట్ ఏ కాస్త ఏమైపోతుంది మనకి ఇక్కడ? A1 B3 ఉంది యాక్చువల్లీ. ఓకేనా? సో A1 B3. సో ఇప్పుడు ప్లస్ ప్లస్ ఏ అంటున్నాం కదా, ఫస్ట్ ఏ ఏమవుతుంది? 2 అయిపోతుంది, 2 అవుతుంది. సో ఇక్కడ 2 ప్లేస్ అయింటుంది. మైనస్ 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 బి అంటున్నా, ప్రీఫిక్స్ డిక్రిమెంట్, అప్పుడు డిక్రిమెంట్ అవుతుంది బి అంటే 2 అయి ఉంటుంది, ఆ 2 వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది. మళ్ళీ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ అంటున్నా, ఏ ఎంత? 2 కదా, పోస్ట్ ఫిక్స్ కదా ఇది కాబట్టి 2 ప్లేస్ అయి ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 2 - 2 0, 0 + 2 2 వచ్చింది. ఆ 2 వచ్చి ఏలోకి స్టోర్ అయిపోయి ఉంటుంది, కానీ ఇక్కడ ఏ మీద ఇంకో పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ పెండింగ్ ఉంది కాబట్టి +1 యాడ్ అవుతే ఎంత అవుతుంది? A3 అవుతుంది అనమాట. ఓకేనా? తర్వాత B ఈజ్ ఈక్వల్స్ టు
ప్లస్ ప్లస్ బి, ఇక్కడ ఒక ప్రీఫిక్స్ డిక్రిమెంట్ ఉంది, ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ ఉంది. అంటే బి ఫస్ట్ ఏమవుతుంది 3 అవుతుంది, ఆ 3 వెళ్ళి ఇక్కడ స్టోర్ అవుతుంది. మళ్ళీ మైనస్ ఏ మైనస్ మైనస్ అంటున్నా, ఏ ఎంత 3, ఆ 3 అట్లే ప్లేస్ అవుతుంది. ఇంటర్నల్ గా ఏ ఏమైంటుంది, ఇంటర్నల్ గా ఏ 2 అయిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రీఫిక్స్ పోస్ట్ ఫిక్స్ ఉంది కదా ఇక్కడ మనకు, అవునా. తర్వాత నెక్స్ట్ ఏంటి ప్లస్ బి ప్లస్ ప్లస్ అంటున్నా, బి ఎంత 3 కదా, ఆ 3 ప్లేస్ అయింది. బి మీద ఇంకో పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ పెండింగ్ ఉంది, ఓకేనా. 3 మైనస్ 3 ప్లస్ 3 అంటే ఎంత ఉంది 3 అవుతుంది. 3 మైనస్ 3 0, 0 ప్లస్ 3 3. ఇప్పుడు బి మీద ఇంకొక పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ పెండింగ్ ఉంది కదా, సో ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది 4 అవుతుంది. అప్పుడు బిలోకి ఎంత వచ్చి ఉంటుంది 4 వచ్చి ఉంటుంది. ఆల్రెడీ ఏని డిక్రిమెంట్ చేసేసాను నేను, ఏ 3 ఉండింది అది కాస్త నేను 2 చేసేసాను పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది 2 వస్తుంది, బి వాల్యూ ఎంత అంటే 4 వస్తుంది అనమాట. ఏ మీద పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ ఒకటి పెండింగ్ ఉంది కదా, ఏ 3 వచ్చింది, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ ఒకటి పెండింగ్ ఉండటం వల్ల అది 3 మైనస్ 1 అంటే ఏ ఏమవుతుంది 2 అవుతుంది అనమాట. ఏ 2 అండ్ బి 4, ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ ద అవుట్పుట్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ 6 అండ్ ఎగ్జాంపుల్ 7. ఇది చాలా ఈజీ, ఎందుకంటే సింగిల్ వేరియబుల్ తీసుకుంటున్నాం అనమాట. సో సింగిల్ వేరియబుల్ తీసుకుంటున్నాం, ఇక్కడ పేస్ట్ చేయండి. ఏ 5 తీసుకున్నా ఫస్ట్, ఓకేనా. సో ఏ 5 తీసుకుంటే ఫస్ట్ ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మైనస్ ఏ, ఇక్కడే నేను డిక్రిమెంట్ చేస్తాను. ఇనిషియల్ గా 5 ఉంది, మైనస్ మైనస్ ఏ అంటున్నా. ఎన్నిసార్లు డిక్రిమెంట్ ఉంది 2 టైమ్స్ ఉంది మనకు ప్రీఫిక్స్ డిక్రిమెంట్ ఆపరేటర్. అంటే ఏ ఫస్ట్ టైం 4 అయింది ఇక్కడ, ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏ మరి నెక్స్ట్ టైం కూడా డిక్రిమెంట్ అయింది, అంటే ఏ 3 అయింది. ఆ 3 ఇక్కడ ప్లేస్ అయిపోతుంది 3 దగ్గర. సో 3 ప్లస్ 3 ప్లస్ 3 ఎంత 9. కానీ ఇంకో డిక్రిమెంట్ పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ ఒకటి పెండింగ్ ఉంది కదా, సో 9 మైనస్ 1 ఏమవుతుంది 8 అవుతుంది. దిస్ ఇస్ వాట్ ద ఆన్సర్ అనమాట. ఏ 8 ఇస్ ద ఆన్సర్, ఓకేనా. ఫైన్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. సో ఇది ఇక్కడ మనం ఇప్పటి వరకు సింగిల్ వేరియబుల్ మీద చూసాము, 2 వేరియబుల్స్ మీద ఎవాల్యుయేట్ చేసాం. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఎవాల్యుయేట్ చేసాం. ఇప్పుడు ఏంటి అంటే 3 వేరియబుల్స్ మీద ఎవాల్యుయేట్ చేస్తున్నాం అనమాట, ఓకేనా. సో 3 వేరియబుల్స్ మీద ఎవాల్యుయేషన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, ఏ ఎంత 2, బి 4 అండ్ సి 3 అనమాట. ఫస్ట్ ఏని ఎవాల్యుయేట్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎన్ని ప్రీఫిక్స్లు ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ ఒక ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ ఉంది, ఇక్కడ ఒక ప్రీఫిక్స్ డిక్రిమెంట్ ఉంది, ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోండి. ప్లస్ ప్లస్ ఏ అంటే ఏ కాస్త ఇంక్రిమెంట్ అయింది, ఏ ఎంత అవుతుంది 3 అవుతుంది. ఏ 2 కదా ఉండేది, 3 అవుతుంది. అంటే 3 పెట్టేసుకోండి ఫస్ట్, ఇక్కడ 3 పెట్టే. ప్లస్ బి ప్లస్ ప్లస్ అంటున్నా, పోస్ట్ ఫిక్స్ లాస్ట్ లో కదా ఎవాల్యుయేట్ అయ్యేది, ఫస్ట్ బి వాల్యూ ప్లేస్ చేసేసుకోండి 4. మైనస్ ఇక్కడ ప్రీఫిక్స్ డిక్రిమెంట్ సి అంటున్నా, అప్పుడు ఫస్ట్ డిక్రిమెంట్ అయిపోతుంది కదా, అంటే సి కాస్త 2 అయిపోయి ఆ 2 వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఎంత అయింది 3 ప్లస్ 4 7, 7 మైనస్ 2 ఎంత 5. అంటే ఇప్పుడు ఏలోకి ఎంత వచ్చింది 5 వచ్చింది. టోటల్ ఆన్సర్ ఏలోకే కదా అసైన్ చేస్తుంది మనం. ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఎవాల్యుయేట్ అయ్యి ఫైనల్ రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏలోనే స్టోర్ అవుతుంది. ఏకే కదా అసైన్ చేస్తున్నాము. సో ఏలో ఎంత వస్తుంది 5 వస్తుంది అనమాట. కానీ ఇక్కడ పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ పెండింగ్ ఉంది. దేని మీద పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, బి మీద పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్. కాబట్టి బి కాస్త ఏమవుతుంది 4 ఉండేది కాస్త 5 అవుతుంది అనమాట. అంతే, అయిపోయింది. ఏ వేరియబుల్ అయిపోయింది ఎవాల్యుయేషన్. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎన్ని ప్రీఫిక్స్లు ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ ఒక్కటే ప్రీఫిక్స్ ఉంది మైనస్ మైనస్ బి అని, ఓకేనా. సో ఇవన్నీ పోస్ట్ ఫిక్స్, ఇది పోస్ట్ ఫిక్సే, ఇది పోస్ట్ ఫిక్సే. కాబట్టి ఏ ప్లస్ ప్లస్ అన్నాం కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూ ప్లేస్ చేసేసాయి. ఏ వాల్యూ ఎంత 5 ప్లేస్ చేసాయి. తర్వాత మైనస్ ఏ మీద ఇంకో ఇంక్రిమెంట్ పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ పెండింగ్ ఉంది, లాస్ట్ లో చూసాం పోస్ట్ ఫిక్స్ అన్ని. మైనస్ ప్రీఫిక్స్ డిక్రిమెంట్ కాబట్టి మైనస్ మైనస్ బి అన్నావు కాబట్టి బి 4 అయిపోయి ఆ 4 వచ్చి ప్లేస్ అవుతుంది ఇక్కడ. ప్లస్ సి మైనస్ మైనస్ అంటున్నా, అంటే సి ఎంత 2 కదా, సి 2 కదా, ఇది పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ కాబట్టి 2 ఫస్ట్ ప్లేస్ అయిపోతుంది.
ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 4 ఎంత 1, 1 ప్లస్ 2 ఎంత 3 వచ్చింది ఆన్సర్. కానీ ఇది B లోకి స్టోర్ అవుతుంది. ఈ 3 వచ్చి దేనిలోకి స్టోర్ అవుతుంది? B లోకి స్టోర్ అవుతుంది. ఓకే, సో B లోకి 3 వచ్చి అసైన్ అవుతుంది. కానీ ఇక్కడ A మీద ఒక పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ పెండింగ్ ఉంది, C మీద ఒక పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ పెండింగ్ ఉంది. అంటే ఇప్పుడు A కాస్త ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అయ్యి A 6 అవుతుంది. ఇక్కడ C మీద పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ అయ్యి C కాస్త 1 అవుతుంది అనమాట. ఓకేనా? B ఎంత అయింది? 3 అట్లనే ఉంది. లాస్ట్ స్టెప్ C వేరియబుల్. ఇప్పుడు మైనస్ మైనస్ A ప్రీఫిక్స్ డిక్రిమెంట్. ఫస్ట్ A కాస్త డిక్రిమెంట్ అయిపోయి 5 కి ఆ 5 వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్లస్ మళ్ళీ ప్లస్ ప్లస్ B అంటున్నా, ప్రీఫిక్స్ ఇంక్రిమెంటే కదా, కాబట్టి ఫస్ట్ B వాల్యూ 4 కి ఇంక్రిమెంట్ అయ్యి ఆ వాల్యూ వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది అనమాట. తర్వాత మైనస్ ఇది పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ కాబట్టి C వాల్యూ ఫస్ట్ 1 వచ్చి ప్లేస్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 4 9, 9 మైనస్ 1 8 అయింది అనమాట. ఓకేనా? సో ఇవి రెండు ప్రీఫిక్స్లు కాబట్టి ఆల్రెడీ ఎవాల్యుయేషన్ అయిపోయినాయి. ఈ 8 వచ్చి C లోకి స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకొక పోస్ట్ ఫిక్స్ C మీద పెండింగ్ ఉంది. సో C ప్లస్ ప్లస్ అన్నాం కదా, అప్పుడు C లోకి ఆల్రెడీ 8 స్టోర్ అయింది. కానీ ప్లస్ ఏమవుతుంది ఇప్పుడు మనకు? ప్లస్ 1 అంటే C కాస్త 9 అవుతుంది. C కాస్త 9 అవుతుంది. A 5, B 4, C 9. దిస్ ఈస్ వాట్ ద ఆన్సర్ అన్నమాట. అర్థమైంది కదా? ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ఫర్ 3 వేరియబుల్స్. ఓకే, 3 వేరియబుల్స్ ని యూస్ చేసుకుని ఎక్స్ప్రెషన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, పోస్ట్ ఫిక్స్, ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఎవాల్యుయేషన్ ఎలా చేస్తాము అనేది నేను చూపించాను. కానీ ఇక్కడ ఇంకొక మెథడాలజీ ఉందన్నమాట. ఇప్పటి వరకు మనం డైరెక్ట్ గా వేరియబుల్స్ కి వాల్యూస్ ని అసైన్ చేసుకొని ఫైనల్ గా లాస్ట్ లో ఏబిసి వాల్యూస్, ఏ వాల్యూ, ఏబి వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ప్రింట్ చేస్తాం ప్రింట్ఎఫ్ లో. అర్థమవుతుందా? ఇక్కడ నేను ఈ 3 చేశాను కదా, ఫైనల్ గా నేను ఇక్కడ లాస్ట్ లో ఏం చేస్తానంటే ఎవాల్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత ఓకే ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ రాసుకుంటా. జనరల్ గా ప్రోగ్రామ్ లో ప్రింట్ఎఫ్ A is equals to %d /t, B is equals to %d /t, C is equals to %d డబుల్ కోట్స్ క్లోజ్ కామా A కామా B కామా C అని చెప్పేసి ఇలా వాల్యూస్ ని ప్రింట్ చేస్తా. ఓకే, బట్ కానీ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే మనం డైరెక్ట్ గా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లోనే ఇలా మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్, ప్రీఫిక్స్ డిక్రిమెంట్ వేరియబుల్స్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది ఈ సెకండ్ టైప్ అన్నమాట. ఇప్పుడు వరకు నేను చూపించింది ఫస్ట్ టైప్. ఓకే, సో ఇప్పుడు చూపించబోయేది సెకండ్ టైప్ అన్నమాట. డైరెక్ట్ గా ఇక్కడ ఎలా ఎవాల్యుయేషన్స్ జరుగుతుంది? ఇక్కడ మనకు ఎవాల్యుయేషన్స్ జరిగేది ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో జరిగేటప్పుడు మనకు జనరల్ గా రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ అని చెప్పేసి ఎవాల్యుయేషన్స్ జరుగుతాయి. ఓకేనా? సో తర్వాత ఇంకా ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం వాయిస్ స్లో అయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ పార్ట్ 2 లో నేను ఈ ప్రింట్ఎఫ్ అంటే ఇలా మనం రిజిస్టర్ ఎవాల్యుయేషన్, స్టాక్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఇలా డైరెక్ట్ గా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో యూస్ చేసినప్పుడు మనకు అవుట్పుట్స్ ఎలా వస్తాయి, ఎలా ఎవాల్యుయేషన్స్ జరుగుతాయి, లెఫ్ట్ టు రైట్ జరుగుతుందా లేదంటే రైట్ టు లెఫ్ట్ జరుగుతుందా అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేయండి. సో గుడ్ ఇన్ఫర్మేషన్, మీకు చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో హ్యాపీ లెర్నింగ్. Thank you so much.